మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఈ మధ్య అధిక బరువు అనే సమస్య అందరినీ వెంటాడుతూనే ఉంది. సో అంటే చూడ్డానికి సాఫ్ట్ గా కనపడినా సరే మళ్ళీ పొట్ట దగ్గర మాత్రం లావు ఉంటా ఉంది. సో ఊబకాయం అంటా ఉంటారు. అట్లాంటి వాటికి ఈ అవిసె గింజలతో చెక్ పెట్టచ్చు అన్నారు. సో ఏంటి, ఎట్లా ఉపయోగపడుతుంది, మన బరువుని ఎట్లా తగ్గించుకోవచ్చు సార్ దీని నుంచి? సో ఇక్కడ మనకు బేసిక్ గా 2 మెథడ్స్ చెప్తున్నాను. 2 మెథడ్స్ మీరు ఒక 30 days కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఇంపాక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్లో మీకు ఉసిరికాయలు చాలా విరివిగా దొరుకుతాయి. సో మీరు ఒక కేజీ తెచ్చి పెట్టుకుంటే కనుక ఇంట్లో 4 ఉంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే మీడియం సైజులో ఉంటే కనుక ఒక 3 తీసుకోండి. తీసేసుకొని దాన్ని నైఫ్తో కట్ చేసి దాంట్లో సీడ్ తీసేయండి. సీడ్ తీసేసి దాన్ని మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఒక 250 ml వాటర్ దాంట్లో వేయండి. అంటే అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ టోటల్గా ఫైనల్గా మీకు మంచి జ్యూస్ వస్తుంది. మీకు ఒకవేళ కుదిరితే దాన్ని హ్యాపీగా అలాగే తాగేసేయచ్చు, మంచి ఫైబర్ వస్తుంది. లేదు ఎందుకు కూడా అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని హ్యాపీగా ఫిల్టర్ చేసేసి పరిగడుపున బ్రష్ చేయగానే ఏమీ తాగకముందు దాన్ని తాగేసేయండి. కాకపోతే ఇక్కడ ఒక కాషన్ చెప్తున్నాను, మీరు అది తాగిన తర్వాత కనీసం ఒక 2 hours ఇంటి పట్టునే ఉండాలి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో 8:30కి తాగేసి 9 o'clock ఆఫీస్కి వెళ్తా అంటే మాత్రం కుదరదు. మలబద్ధక సమస్య కూడా క్లియర్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. అంటే బరువు పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అంటే మీ కాన్స్టిపేషన్ సమస్య కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, మీకు ఫ్లష్ అవుట్ అవుతుంది మొత్తం. రైట్. సో అది తాగేసేయండి. తాగిన వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ పెరుగుతుంది. రైట్. ప్లస్ అట్ ద సేమ్ టైం మీ మోషన్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో మరి మీకు టైం లేకుంటే కనుక వీక్ డేస్ లో డోంట్ టేక్ ద రిస్క్. రైట్. మీరు పొద్దున్న లేవగానే ఒక 1 hour లో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారంటే మాత్రం డోంట్ అడ్వెంచర్. అలా ఉంటే మీరు వీకెండ్స్ లో చూసుకోండి, సాటర్డే కానీ సండే కానీ చూసుకోండి. రైట్. అలా మీరు చేస్తే మీ కాన్స్టిపేషన్ సమస్య తగ్గి డైజెషన్ పెరుగుతుంది. రెండవది వెయిట్ లాస్ అవుతుంది. రెండవది ఏంటంటే ఈ అవిసె గింజలు. ఈ అవిసె గింజల్ని మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక 1/2 kg అవిసె గింజలు తీసుకుంటే మీ టేస్ట్ని బట్టి, అంటే మీరు ఎంత స్వీట్ ఎట్లా తింటారు, కొంచెం ఎక్కువ తినేటట్టుగా అయితే ఈక్వల్ పోర్షన్ వేసుకోండి. అంటే 500 grams అవిసె గింజలు తీసుకుంటే 500 grams బెల్లం వేసుకోండి. లేదు మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటారంటే ఒక 80%, 70%, 80% బెల్లం. సో దీన్ని మళ్ళీ మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఆ బెల్లం అవాయిడ్ చేసేసి డేట్స్ తీసుకుంటే అయిపోతుంది. రైట్. లేదు అంటే ఇంకా మీకు అలా ఏమైనా డౌట్ కనుక ఉంటే ఈ పొడిని ఓన్లీ అవిసె గింజల పొడి చేసి మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు లంచ్ చేసేటప్పుడు పప్పుతో కానీ లేదా కర్రీతో కానీ సైడ్కి వేసుకొని కలుపుకొని తినేసేయచ్చు, హ్యాపీగా తినేసేయచ్చు. అంటే ఏమన్నా చేయండి, ఓవరాల్గా ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవిసె గింజల్లో ఉండే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే అవి మీ పొట్టలోకి వెళ్ళాలి. దాని ద్వారా అంటే ఇప్పుడు ఇందాక మీరు మంచి క్వశ్చన్ వేస్తారు, ఈవెన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీని కూడా తగ్గిస్తుంది. రైట్. అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ని కూడా పెంచుతుంది అనమాట. మీరు ఒకరు తినగలుగుతారు అని అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా లడ్డూ చేసేసుకొని మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఒకటి తర్వాత ఈవినింగ్ ఒకటి తినేసండి, చాలా హ్యాపీగా. ఇలా తింటే 30 days మీ ఓవర్ వెయిట్కి చెక్ పెట్టవచ్చు. ఓకే. రైట్. సో ఈ 2 ఫాలో అయ్యి చూడండి. మీ షెడ్యూల్ని బట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రైట్ మన ఉసిరికాయల జ్యూస్ మీకు షెడ్యూల్ ఉంటే డైలీ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదు అంటే అట్లీస్ట్ వీకెండ్స్ అయినా ట్రై చేయండి. అసలు వెయిట్ పెరగడానికి రీజన్ అనేది కూడా ఒకసారి మనం చెప్దాం సార్ ఆడియన్స్కి. ఎందుకంటే కొద్దిమంది మేము డాక్టర్స్ చెప్పారు, లేదంటే కొన్ని వీడియోస్ మేము చూసాము, అసలు వైట్ రైస్ తింటున్నాం కాబట్టి మేము పెరుగుతున్నాం అంటున్నారు. సో పూర్తిగా మేము అసలు అన్నాన్నే అవాయిడ్ చేసేసాము, కార్బోహైడ్రేట్స్ అసలు తీసుకోవట్లేదు, అయినా వెయిట్ పెరుగుతున్నాం ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ మీరు 0 చేస్తే దానివల్ల మీకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఓన్గా ఏదో వీడియో చూసానని ఇలా మీరు స్వంత ప్రయత్నాలు స్వంత వైద్యాలు మానుకోవాలి. రైట్. ఖచ్చితంగా ఒక
ఎక్స్పర్ట్ అడ్వైజ్ లో మాత్రమే ఇది మీరు జస్ట్ చేయాలి. మన ఇన్ఫర్మేటివ్ కోసమే. ఏదైనా Exactly. డౌట్ ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మళ్ళీ మీతో ఫోన్ కాల్ లో కూడా మాట్లాడచ్చు. సో అంటే ఇది చేసే ముందు ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది మీ ప్రొఫైల్ ని అనలైజ్ చేసుకోవాలి. ప్లస్ మీ బాడీ వెయిట్ ఎంత, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kg ఉన్న పర్సన్ 60 kg కి రావడం వేరు, రైట్? 100 kg ఉన్న పర్సన్ 60 kg కి రావడం వేరు, రైట్? అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఆ పర్సన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి, రైట్? ఎలా ఉంటున్నాడు అని యొక్క డైలీ యాక్టివిటీస్ ఏంటి, ప్లస్ క్యాలరీస్ ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, అంటే పర్ డే క్యాలరీస్ కన్జంప్షన్ ఎంత ఉంది, రైట్? ఆ బ్యాలెన్స్ షీట్ ని చెక్ చేసుకోవాలి, రైట్? సో అందుకే ఒక న్యూట్రిషన్ గైడెన్స్ లో మాత్రమే మీరు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఒక అవగాహన ఉండడానికి ఈ వీడియోలో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేగాని మీరు ఏదో వీడియో చూసి, రైట్, లేదా మా పక్కింటి వాళ్ళు చేస్తారు నేను అలాగే చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేస్తారు, రైట్? అంటే వెయిట్ లాస్ అవ్వడం సంగతి దేవుడు ఎరుగు, అన్నెసరీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఈ అవిసె గింజ లడ్డు అయితే ఎవరైనా చేసుకొని తినచ్చు. అవిసె గింజ లడ్డు ఎవరైనా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఉసిరికాయ ఉసిరికాయ జ్యూస్ హ్యాపీగా తినొచ్చు, రైట్? ఇవి వన్ ఆఫ్ ద టిప్స్ మేము మీకు ఇస్తున్నాము. పూర్తిగా ఏదైనా డైట్ ప్లాన్ లోకి వెళ్తే ఎగ్జాక్ట్లీ. అంటే మీ బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, రైట్? అంటే మీరు ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు కార్బ్స్ చాలా తక్కువ తింటున్నారు, అయినా వెయిట్ తగ్గట్లేదు అంటే ఎయిదర్ మీకు ఏదో హార్మోనల్ డెఫిషియన్సీ అనే ఉండాలి, లేదా మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీ అనే ఉండాలి. సో అది చెక్ చేసుకొని దానికి రిలేటెడ్ గా సప్లిమెంట్స్ తీసుకోవాలా, అంటే ఆ డెఫిషియన్సీ మళ్ళీ ఎంత మోతాదులో ఉంది, అది డైట్ తో కంట్రోల్ చేయొచ్చా, లేదా మీరు ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుందా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ఒక హెల్దీ డైట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలి, రైట్? ఎందుకంటే ఇట్ ఆల్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మీ ప్రొఫైల్ ని అనలైజ్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుంది, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంది అనేది ఒక పూర్తిగా పిక్చర్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.